ఈ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు వెనుకబడింది? కావేరీ వివాదంలో నోరు మెదపకపోయినా కమలానికి రెక్కలు ఊడిపోయే దుస్థితి ఎందుకు వచ్చింది? కాషాయ దళానికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉన్నాయా? దక్షిణాదిన పాగా వేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రచారంలో ఎవరు విజయం సాధిస్తారు? మోదీ వర్సెస్ సిద్ధరామయ్య అంటూ ప్రచారం సాగుతోందా? కర్ణాటకలో మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ కంటే మోదీ వర్సెస్ సిద్ధరామయ్య అంటూ ప్రచారం సాగుతోందా? సిద్ధరామయ్య వ్యూహానికి బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోందా? కర్ణాటకలో ఇప్పుడు సెంటిమెంట్ బీజేపీకి అనుకూలంగా లేదా? బీజేపీకి కర్ణాటకలో గెలిచి తీరాల్సిన పరిస్థితి. కర్ణాటకపై బీజేపీ ప్రత్యేక దృష్టి. ఉత్తరాది పార్టీగా ముద్రపడిపోయిన బీజేపీకి ఇప్పుడు దేశవ్యాప్త గుర్తింపు రావాలంటే కర్ణాటకలో గెలిచి తీరాలి. దక్షిణాదిన ఆ పార్టీకి అవకాశం ఉన్న ప్రాంతం కూడా అదే కావడంతో కమలనాథులు ముందు నుంచి కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల వ్యూహంపైనే దృష్టి పెట్టారు. అయినా ప్రయోజనం కనిపించడం లేదు. బీజేపీ వేసే ప్రతి ఎత్తుకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పై ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు. దాంతో కమలం పార్టీకి గొక్క తిప్పుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టడంతో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హిందుత్వం కావాలా, కన్నడ ఆత్మగౌరవం నిలబడడం కావాలా అంటూ కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా కావాలని సిద్ధరామయ్య చేసిన ప్రచారంతో కన్నడ సెంటిమెంట్ బాగానే పండింది. లింగాయత్ సామాజిక వర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తున్నట్లు కర్ణాటక కేబినెట్ చేసిన ప్రకటనతో బీజేపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇలాంటి ప్రకటనలు తిరోగమనవాదానికి నిదర్శనమని బీజేపీ ధైర్యంగా ప్రచారమూ చేయలేకపోతోంది. అన్ని పాఠశాలల్లో కన్నడను తప్పనిసరి చేస్తూ సిద్ధు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ సైన్ బోర్డులు అవసరం లేదని కూడా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రచారానికి బీజేపీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. బీజేపీ గెలిస్తే యడియూరప్ప ముఖ్యమంత్రి అవుతారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే యడియూరప్ప దగ్గర ప్రయత్న లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో ఆయన దగ్గర మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. కర్ణాటకలో లోకాయుక్తకు అధికారాలు లేవని బీజేపీ ఆరోపిస్తే జాతీయ స్థాయిలో లోక్పాల్ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. దానికి కమలం పార్టీ దగ్గర సరైన సమాధానం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపిస్తుంటే మాజీ సీఎం యడియూరప్ప మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పొందారని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. కర్ణాటక నేతలను ఎదగనివ్వడం లేదని కూడా బీజేపీపై ఆరోపణలు ఉన్నాయి. మోదీ, అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు యడియూరప్ప మౌనంగా పక్కన కూర్చుంటున్నారని, నిద్రపోతున్నారని, ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేదని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనలో మాత్రం జనం సిద్ధరామయ్య నాయకత్వాన్ని గుర్తిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఒక్కటే, బీజేపీలో ఢిల్లీ నేతల పెత్తనం నడుస్తోందని, అధికార కేంద్రం అంతా అక్కడే ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాహుల్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో అధికార వికేంద్రీకరణ జరిగిందని, ప్రాంతీయ నేతలకు గుర్తింపు లభిస్తోందని కాంగ్రెస్ చేసుకుంటోన్న ప్రచారాన్ని జనం నమ్ముతున్నారు. ప్రాదేశికంగా కర్ణాటకను 5 ప్రాంతాలుగా విభజించి అన్ని చోట్ల పార్టీ శ్రేణులను మోహరించి ప్రచారం చేస్తున్నామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం బీజేపీ బలం పెరుగుతోంది.
అయితే మోదీ షా ద్వయం ఆశించినట్లుగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం మాత్రం కుదరని పనిగా కనిపిస్తోంది. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ గట్టెక్కుతుందని తాజా సర్వేలు ప్రకటించడంతో కర్ణాటకలో సగటు బీజేపీ కార్యకర్త తీవ్ర నిరాశకు లోనవుతున్నాడు. బీజేపీ ఒక సంపన్నుల పార్టీ అన్న ముద్ర పడిపోయింది. కర్ణాటకలో 80 లక్షల రైతు కుటుంబాలు బీజేపీ పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదని తాజా సర్వేల సారాంశం. రుణమాఫీ నుంచి అన్నదాతలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపిస్తోందని రైతులు విశ్వసిస్తున్నారు. ఇటీవల తన పర్యటన సందర్భంగా రైతు సమస్యలకు టాప్ ప్రయారిటీ ఇస్తానని మోదీ ప్రకటించారు. పైగా టాప్ అంటే టమాటా, ఆనియన్, పొటాటో అని కూడా ఆయన వివరణ ఇచ్చారు. అయినా కన్నడ రైతులు మాత్రం స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా కావేరీ వివాదం విషయంలో కేంద్రం చిత్తశుద్ధి చూపడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జల పంపిణీపై సమగ్ర కార్యాచరణ విషయంలో కేంద్ర సర్కార్ వెనకంజ వేస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో బీజేపీ పట్ల అభిమానం ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఆ పార్టీ బలం పుంజుకుంటోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బీజేపీ బాగా వెనకబడిపోయింది. దాంతో కాంగ్రెస్కు విజయావకాశాలు సులభమైపోయాయి. బీజేపీని ఎలా ఇబ్బంది పెట్టాలో కూడా సీఎం సిద్ధరామయ్య బాగానే ప్రాక్టీస్ చేశారు. బెంగళూరు బహిరంగ సభకు మోదీ రాక సందర్భంగా సిద్ధు చేసిన ట్వీట్ బీజేపీ నాయకులు తెల్లమొహం వేసేలా చేసింది. పెట్టుబడులు, పురోగామి విధానాల్లో నెంబర్ 1గా ఉన్న కర్ణాటక రాష్ట్రానికి మోదీని ఆహ్వానిస్తున్నానని సిద్ధరామయ్య ట్వీట్ చేసి బీజేపీని ఆత్మరక్షణలో పడేశారు. మోదీ బెంగళూరు వచ్చిన సందర్భంగా కనీసం కర్ణాటక తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఏదైనా మార్గం చెప్పాలని సిద్ధు అడగడంతో బీజేపీ వారికి పాలుపోలేదు. నిజానికి ఇలాంటి వ్యూహాలను బీజేపీ అమలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారి వ్యూహంతోనే సిద్ధు వారిని దెబ్బకొట్టారు. కర్ణాటక, గోవా మధ్య మహాదాయి నదీ జలాల పంపిణీ వివాదాన్ని సిద్ధరామయ్య మరోసారి తెరపైకి తెచ్చారు. అమిత్ షా మైసూరు పర్యటన సందర్భంగా రైతులు బంద్ నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతిచ్చింది. దాంతో అమిత్ షా బహిరంగ సభలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. మోదీ సభలో కూడా కొన్ని చోట్ల కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. నిజానికి ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర నేతలు నిర్వహించే సభల్లో జనం ఉండడం లేదని స్థానిక మీడియా కథనం. సిద్ధరామయ్య ప్రభుత్వం కుల గణాంకాల సేకరణ నిర్వహించింది. కేంద్రం కూడా ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ వివరాలను ఎంతో గోప్యంగా ఉంచింది. కర్ణాటక ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలమైన గణాంకాలను లీక్ చేసి బీజేపీని ఇరకాటంలో పెట్టింది. లింగాయత్, ఒక్కలిగ లాంటి సామాజిక వర్గాల జనాభా తగ్గుతోందని ప్రచారం చేసింది. ఈ దిశగానే లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించినట్లు భావిస్తున్నారు. రిజర్వేషన్లను 70% పెంచుతామని సిద్ధరామయ్య చేసిన ప్రకటన కూడా బీజేపీకి మింగుడు పడడం లేదు. కర్ణాటక ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడంలో సిద్ధరామయ్య దూకుడును పెంచారు. గుజరాత్ కంటే కర్ణాటక ఎక్కువ అభివృద్ధిని సాధించిందంటూ సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక అంశాల్లో కర్ణాటక సాధించిన విజయాలను చెప్పే గ్రాఫిక్స్ ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్లో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. మైసూరు, మాండ్య, బళ్ళారి బీజేపీని ఇబ్బంది పెట్టబోతున్నాయా? రోజురోజుకు కాంగ్రెస్ బలం పెరుగుతోందా? కర్ణాటక ఎన్నికల్లో మాయావతి కీలకం కాబోతున్నారా? గాలి జనార్దన్ రెడ్డితో వచ్చే ఇబ్బందులేమిటి? కన్నడ నాట ముక్కోణ పోటీలో గెలుస్తామనుకున్న బీజేపీ ఆశలు ఆవిరైపోతున్నాయా? మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ బలహీనం కావడం బీజేపీని ఇబ్బంది పెడుతోందా? బీజేపీ వ్యతిరేక పార్టీలు క్రమంగా కాంగ్రెస్కు దగ్గరవుతున్నాయా? కర్ణాటక ఎన్నికల్లో మాయావతి కీలకం కాబోతున్నారు. తొలుత జేడీఎస్కు మద్దతిస్తామని ఆమె ప్రకటించారు. బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించేందుకు కూడా దేవేగౌడ అంగీకరించారు. అయితే యూపీలో లోక్సభ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మాయావతి నిర్ణయం మార్చుకున్నారు. గోరఖ్పూర్, ఫుల్పూర్ ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి గెలవడంతో మాయావతి వ్యూహం మారింది. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్తో సఖ్యతగా ఉండడం మంచిదని ఆమె నిర్ణయించుకున్నారు. దాంతో హసన్లో జేడీఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మాయావతి డుమ్మా కొట్టారు. ఇప్పుడు ఆమె కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. పాత
పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ ఎక్కువ స్థానాలు సాధిస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. తాజా సర్వేల ప్రకారం 224 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్కు 27 స్థానాలు వస్తాయని నమ్ముతున్నారు. ఆ సంఖ్య ఎంత పెరిగితే బీజేపీకి అంత నష్టం రావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుపై దీని ప్రభావం ఉండకపోవచ్చు. బళ్ళారి జిల్లా సహా దాని పరిసర ప్రాంతాలు ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారాయి. ఎంత మరిచిపోదామన్నా గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ స్కామ్ వారిని వెంటాడుతూనే ఉంది. 1999లో సోనియా, సుష్మా పోటీ కారణంగా దేశవ్యాప్తంగా ప్రచారం పొందిన బళ్ళారి తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ స్కామ్లతో ఫేమస్ అయింది. బళ్ళారి మైనింగ్ స్కామ్ కారణంగానే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. 2013లో బళ్ళారి నుంచి బెంగళూరుకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. బళ్ళారి జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు కూడా గాలి బ్రదర్స్కు పూర్తి పట్టు ఉంది. అయితే కోర్టు ఉత్తర్వుల కారణంగా జనార్దన్ రెడ్డి ఇప్పటికిప్పుడు బళ్ళారి వెళ్లలేని పరిస్థితి. తన అనుచరులు శ్రీరాములు ద్వారా అన్ని పనులు చక్కబెట్టాలి. గాలి సోదరులు తమ పార్టీ వారేనని బీజేపీ చెప్పుకోలేని పరిస్థితి. వారిద్దరితో పార్టీకి సంబంధాలు లేవని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే ప్రకటించారు. అయినా అర్ధబలం ఉన్న గాలి సోదరులను వదులుకోలేని పరిస్థితి. పైగా ఉత్తర కర్ణాటకలోని 15 ఎస్టీ నియోజకవర్గాల్లో శ్రీరాములు ప్రాబల్యం ఉంటుందని నమ్ముతున్నారు. బళ్ళారిలో కూడా బీజేపీకి కాంగ్రెస్ బాగానే కౌంటర్ ఇస్తోంది. బీజేపీ కేడర్ను పార్టీలో చేర్చుకుంటోంది. దీంతో బీజేపీలో రోజురోజుకు టెన్షన్ పెరుగుతోంది. నిజానికి పార్టీల జయాపజయాలను బళ్ళారి జిల్లా నిర్ణయించలేదు. అయినా అక్కడ వచ్చే కొన్ని సీట్లు మాత్రం పార్టీలకు ఉపయోగపడడం ఖాయం.